ఎన్నికల ముందు హామీలు గుప్పించి అధికారంలోకొచ్చిన కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో వైఫల్యం చెందిందని సీడబ్ల్యూసీ సభ్యులు, రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గిడుగు రుద్రరాజు విమర్శించారు. సూపర్ సిక్స్ డకౌట్ అయిందని ఆయన వ్యాఖ్యానించారు. స్థానిక గణేష్ చౌక్లోని ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రుద్రరాజు మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని సాకులు చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎన్నికల ముందు ఈ విషయం తెలీదా అని ప్రశ్నించారు. పైగా రాష్ట్రాన్ని సుదీర్ఘంగా పాలించిన అనుభవం కూడా ఉంది కదా అని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్క పెన్షన్ పథకం మినహా తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, రైతులకు సాయం వంటి హామీలు అమలు చేయలేదని ఆయన విమర్శించారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం అని చెప్పి ఒక్క సిలిండర్ అది కూడా అక్కడక్కడా ఇచ్చారని రుద్రరాజు పెదవి విరిచారు. బడ్జెట్లో కూడా కేటాయింపులు లేవని, అప్పుల్లో రాష్ట్రం ఉందని చెబుతూ 3 లక్షల కోట్లకు పైగా అంచనాతో బడ్జెట్ పెట్టడం అంకెల గారడీయేనని ఆయన ఎద్దేవా చేశారు. ఇక ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటారన్న పవన్ కళ్యాణ్ కూడా ఏమీ మాట్లాడకుండా తీర్థయాత్రలు చేస్తున్నారని రుద్రరాజు అన్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని ఆయన గుర్తు చేస్తూ, గత చంద్రబాబు ప్రభుత్వం, ఆ తర్వాత జగన్ ప్రభుత్వం కూడా పోలవరం విషయంలో నీరుగార్చారని విమర్శించారు. కనీసం ఇప్పుడైనా పోలవరం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని ఆయన వాపోయారు. అసలు ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా అనే అనుమానం కలుగుతోందన్నారు. జాతీయ ప్రాజెక్టు కనుక పునరావాస ప్యాకేజ్ కేంద్రం ఇవ్వాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీ వెళ్లడం, రావడం తప్ప చంద్రబాబు ఈ విషయంలో సాధించిందేమిటని ఆయన ప్రశ్నించారు. సాధారణంగా కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వడం జరుగుతూ ఉంటుందని, అధికారం చేపట్టి 9 నెలలైనా ఇంకా అభివృద్ధి, సంక్షేమం కనిపించడం లేదని రుద్రరాజు అన్నారు. ఇచ్చిన హామీల అమలు కోసం కాంగ్రెస్ తరపున పోరాటం చేసే సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ దేశంలో కాంగ్రెస్ పాలన రావాలని చాలామంది కోరుకుంటున్నారని రుద్రరాజు అన్నారు. ఏప్రిల్ 8, 9 తేదీల్లో గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగే కాంగ్రెస్ సమావేశాల్లో అన్ని విషయాలు చర్చించి ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలనేది నిర్ణయించనున్నట్లు ఆయన చెప్పారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నూతన విధానం రూపొందగలదని ఆయన సూచించారు. పార్టీలోని అన్ని కమిటీలను ప్రక్షాళన చేసి ప్రజాక్షేత్రంలో చురుగ్గా పనిచేసే విధంగా చేయబోతున్నట్లు ఆయన చెప్పారు. గుజరాత్, బీహార్ ఎన్నికలపై రాహుల్ గాంధీ దృష్టి పెట్టారని ఆయన అన్నారు. కలిసి ఉంటే కలదు సుఖమని ఢిల్లీ ఎన్నికలు మరోసారి స్పష్టం చేశాయని ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ రుద్రరాజు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ మహిళా నేతలు అరిగెల అరుణకుమారి, చామర్తి లీలావతి, జర్నలిస్టు విశాలాక్షిలను ఈ సందర్భంగా సత్కరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్తూరి శ్రీనివాస్, పార్టీ నాయకులు బాలేపల్లి మురళీధర్, బోడా వెంకట్, కొవ్వూరి శ్రీనివాస్, బెజవాడ రంగారావు, దేవతా సుధాకర్, చింతాడ వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.